హల్లెలూయా. ఇక్కడ దేవుడు కొలస్సీ పత్రికలో అపోస్తలుడు పౌలు ద్వారా మాట్లాడుతున్న మాట అంటే, ధనాపేక్ష అంటే ఇది ఒక విగ్రహం. మనుషుడికి, సేవకులకైనా విశ్వాసులకైనా ధనాపేక్ష అనేది ఒక విగ్రహం లాంటిది. దేవుని నియమాన్ని విస్మరించేది, దేవుని ఆజ్ఞలను పెడచెవిని పెట్టేది, దేవుని వాక్యానికి విరుద్ధంగా నడవటానికి ప్రోత్సహించేది ఈ యొక్క ధనాపేక్ష. దీన్ని చంపేయండి అని దేవుడు తన లేఖనాల్లో వ్రాయించుకుంటూ వచ్చాడు. ఇక్కడ ఇంకో మాట చూడండి, దేవుని యొక్క వాక్యములకు వెళ్దాం. 2 పేతురు 2:14 చదవండి. 2 పేతురు 2:14 వ్యభిచారిణి చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు కలిగిన వారును అస్థిరులైన వారు మనసులను మరల కొలుపుచు లోపత్వమందు సాధనము చేయబడిన హృదయము గలవాడును శాపగ్రస్తులయ్యుండి తిన్నని మార్గముల విడిచి బెయోరు కుమారుడైన బిలాము పోయిన మార్గముల గుండా త్రోవ తప్పిపోయి ఆ బిలాము దుర్నీతి వలన కలిగే బహుమానమును ప్రేమించెను. అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తం అతడు గద్దించబడిన. ఎట్లనగా నోరు లేని గార్ధబము మానవ స్వరముతో మాటలాడి ఆ ప్రవక్త యొక్క వెరితనాన్ని అడ్డగించెను. దేవుడు ఇక్కడ చూడండి, దేవుని యొక్క వాక్యములో చూస్తే ఇక్కడ బిలాము ప్రవక్త కూడా మోయాబు రాజైన బాలాకు రాజు వెండి బంగారాలు ఇస్తాను, నువ్వు వచ్చి ఈ ప్రజలను శపించు అని చెప్పేసి మాట్లాడితే, దానికి బిలాము ప్రవక్త 7 బలిపీఠాలు కట్టి 7 దహన బలులు పొట్టేళ్లను అర్పించి దేవుని దగ్గర విచారణ చేస్తే, దేవుడు ప్రత్యక్షమై బిలాము బాలాకు రాజు చెప్పినట్లుగా ఆ ప్రజలను శపించొద్దు, వాళ్ళు ఆశీర్వదించబడిన ప్రజలు, వారు అబ్రహాము సంతానం, ఇస్సాకు యాకోబుల సంతానం, కాబట్టి నువ్వు వారిని దీవించాలి కానీ నువ్వు వారిని శపించొద్దు అని దేవుడు మాట్లాడి పంపించాడు. ఇక బిలాము ప్రవక్తతో స్తోత్రాలు చెప్పాలి. ఇట్లా మొదటిసారి అయింది, మరలా రెండోసారి కూడా ఎలాగైంది, మూడోసారి కూడా ఎలాగైంది. ఇంటిని బంగారం కోసం బాలాకు రాజు ఎక్కువ బంగారం ఇస్తా, ఎక్కువ ధనాన్ని ఇస్తా, ఆ ప్రజలు శపించు అని చెప్పేసి అని బిలాము ప్రవక్తని డబ్బు చేత వెరపించాడు, వెరుపు కలగజేశాడు. విశ్వాసములో నుండి మనుషులను డబ్బు లాగేస్తుంది. విశ్వాసములో నుండి, ప్రార్థన జీవితంలో నుండి, పరిశుద్ధమైన జీవితంలో నుండి, వాక్య ధ్యానములో నుండి, సంఘ సహవాసములో నుండి డబ్బు మనుషుని లాగేసి పాడు చేస్తుంది. డబ్బు స్తోత్రాలు చెప్తారా? అందుకే ఈ మాట అంటాడు. దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. ఈ మాట కూడా చదవండి. కీర్తన గ్రంథము 106 30 చదువుతాం. 106 30 పినేహాము లేచి పరిహారము చేయగా ఆ తెగులు ఆగిపోయిను అని రాస్తుంది. ఇక్కడ సంఖ్యాకాండములోకి మనం వెళ్ళినప్పుడు 25వ అధ్యాయము మొదటి నుంచి చదవాలి. ఇశ్రాయేలీయులు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాణితో వ్యభిచారం చేయసాగారు. ప్రజలు ఎవరు? ఇశ్రాయేలీయుల ప్రజలు మోయాబు రాండ్రలతో వ్యభిచారం చేయటం ప్రారంభించారు. ఎవరో దేవుని ప్రజలైన వారు. వీళ్ళు
ఇంత పొరపాటు చేయటం గల కారణం ఏంటంటే, బాలాకు రాజు ఆ ప్రజలను శపించమన్నాడు, బిలాము ప్రవక్త శపించటానికి వెళ్ళాడు. కానీ దేవుడు నోట ఆశీర్వచనాలు ఉంచాడు కాబట్టి ఇజ్రాయేలులు ఆశీర్వదించబడ్డారు. ఇలా 3 సార్లు జరిగింది. 3వసారి దేవుని ప్రజల్ని నాశనానికి గురి చేయటానికి బిలాము ప్రవక్త బాలాకు రాజుకు ఒక ఆలోచన చెప్పాడు. ఏంటంటే, ఇశ్రాయేలీయులు గుడారాలు వేసుకుని మైదానంలో పడుకుంటారు. ఆ పడుకున్న మైదానంలోకి మోయాబు రాండ్రలను పంపించండి. అలా ఈ మోయాబు స్త్రీలు పురుషుల గుడారంలోకి వెళ్ళినప్పుడు వీరు వారితో కలిసి జీవిస్తారు. అట్లా దేవుని కోపము ఇజ్రాయేలుల మీద రగిలి ఇజ్రాయేలులు సంహరింపబడతారని సలహా ఇచ్చిన వాడు బిలాము ప్రవక్త. చూసారా దేవుడారా? దేవుడేమో బిలాము నోట ఆశీర్వచనాలు ఉంచాడు కాబట్టి శపించటానికి వెళ్ళి ఆశీర్వదిస్తున్నాడు. ఏ విధం చేతైనా ఇంటడి బంగారం కోసం వెండి కోసం ఆశపడి బిలాము ప్రవక్త బాలాకు రాజుకు ఒక ఐడియా ఇచ్చాడు. ఈ ఐడియా ఏంటంటే, ప్రజలు పాపం చేయటానికి మార్గం, రెండవది దేవుని ఉగ్రత వాళ్ళ మీద దిగటానికి కారణం. స్తోత్రాలు చెప్పండి. అందుకే ఒకసారి ఈ మాట చూద్దాం. చదవండి దేవుని యొక్క వాక్యములో. ప్రకటన 2వ అధ్యాయం 14వ వచనం. ప్రకటన 2:14. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపాల్సి ఉన్నది. కొన్ని తప్పిదాలు మోపాల్సి ఉంది. అవేమిటంటే, విగ్రహములకు బలిచ్చిన వాటిని తిననట్లును జారత్వము చేయటానికి ఇశ్రాయేలులకు ఉరి యొగ్గమని బాలాకునకు నేర్పిన బిలాము బోధ మీరు అనుసరించేవారు మీలో ఉన్నారు. ఇది ప్రకటన గ్రంథంలో కూడా బిలాము ప్రవక్త బోధ రాయబడింది. ఉదయకాలము దేవుని వాక్యం వింటున్న దేవుని ప్రజలరా, డబ్బు ముఖ్యం కాదు, దేవుని మాట ఆజ్ఞను ముఖ్యం. ఒక విశ్వాసి 2 భార్యలు చేసుకున్నాడు. ఆయన 2 ఇళ్ళు ఉన్నాయి. నెల దేవుని భాగం 30,000 40,000 ఎత్తున్నాడు ఆయన వ్యాపారంలో నుంచి. ఒకనొక రోజున దైవజనుడు వాక్యం నుంచి మాట్లాడుతున్నాడు. ఆయన కూడా 5-6 నెలల నుంచి కొత్తగా దేవుని మందిరానికి వస్తున్నాడు. దేవుడు దైవ సేవకుడితో మాట్లాడాడు. ఇతడు క్రమం తప్పాడు, ప్రపంచానికి సూర్యుడు ఒక్కడే, ప్రపంచానికి చంద్రుడు ఒక్కడే, అలాగే ఇంట్లో భర్తకి భార్య కూడా ఒకలే, ఆ భార్య కూడా భర్త కూడా ఒకలే. ఒకవేళ ఇద్దరుంటే అది వ్యభిచారం అయిపోద్ది, అది జాగ్రత్తం అయిపోద్ది అని ప్రసంగం చేస్తా ఉన్నాడు. కొద్ది రోజుల తర్వాత ఈ విశ్వాసి ఈ ప్రసంగం ఏంటి విని వెనక్కి వెళ్ళిపోయాడు. మందిరం రావటం ఆగిపోయాడు. ఎందుకు రాలేదని పాస్టర్ గారే దర్శించడానికి వెళ్తే ఆ ఇంట్లో ఇద్దరు ఉన్నారు. ఆ వ్యక్తి తన భార్యని మందిని తెమ్మన్నాడు, ఇంకొక ఆవిడ చేత టీ తెమ్మన్నాడు. ఇది దైవజనుడు గుర్తించాడు. ఎవరయ్యా ఏంటి అంటే అప్పుడు చెప్తున్నాడు, ఆమె చాలా ధనవంతురాలండి, ఈమె కొద్దిగా ధనం ఉంది, ఆమెకి ఎక్కువ ధనం ఉంది, ఆమెకి ఒకటే కూతురు వాళ్ళకి, కాబట్టి మేమిద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం అని చెప్పాడు. మరి మొదట పెళ్ళి అయింది ఎవరికి? ఈమెతో.
రెండవ పెళ్లి మళ్ళీ ఏం చేసుకున్నాడు. అప్పుడు పాస్టర్ గారు చెప్పారు, నువ్వు దయచేసి నీ భాగం తేబాకు, నీ డబ్బు వద్దు, నువ్వు వాక్యం విని మార్పు చెందటానికి మందిరానికి రా, సరిచేయబట్టానికి మందిరానికి రా అని బోధించాడు. స్తోత్రాలు చెప్తారా? కనుక ఆడెట్టా పడితే మనకెందుకులే, మనకు రావాల్సిన డబ్బులు మనకు వస్తుంది కదా అనుకుని బోధిస్తూ ఆ లోపంలో ఉన్న వ్యక్తి లోపాన్ని సరిచేయటానికి ఇష్టపడకపోతే ఆ పరిచర్య ఎలాగూడదంటే ఇదిగో బిలాము ప్రవక్త పరిచర్యలాగే మారిపోతుంది. స్తోత్రాలు చెప్తారా? అట్లా. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం వింటనా ధైర్య జనంగమ్మా